హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం మణికంఠ గారు. సార్, పుష్ప 1 3 సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. సో ఇప్పుడు ఎవరి నోట్లో చూసుకున్నా పుష్ప 2 సో మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ ఇండియాలో అందరూ ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజుల్లో రిలీజ్ అయిపోతుంది. టికెట్ రేట్స్ కూడా మొత్తం సందడి నడుస్తుంది పుష్ప 2. మరి ఏంటి అంచనాలు ఎలా ఉన్నాయి దీని మీద? ఈ సినిమాకి అంత బజ్ రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? మన అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారి క్రమశిక్షణలో ప్రత్యక్షంగాను, మన మెగాస్టార్ చిరంజీవి గారి క్రమశిక్షణలో పరోక్షంగాను, రామ్ చరణ్ తర్వాత ఈ యొక్క అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా మెగాస్టార్ క్రమశిక్షణని అలా పుణికిపుచ్చుకొని వచ్చారు. కాబట్టి డిసిప్లిన్ అంటే చిరంజీవి. ఎన్టీఆర్ దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారు తీసుకుంటే అదే డిసిప్లిన్ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే స్వయం క్రమశిక్షణతో, స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారి ఇంపాక్ట్ చాలా పడుతుంది అల్లు అర్జున్ మీద. అందువలన ఆయన ఏం చేశాడంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఒక రామ్ చరణ్ కానీ, రాజమౌళి గారితో ఒక ప్రభాస్ కానీ, వీళ్ళంతా కూడా రాజమౌళి గారి సహకారంతో, వీళ్ళంతా గొప్ప నటులు అయినప్పటికీ కూడా ఎంత గొప్పదా వస్తువుకైనా గోడ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. అలా ఈయన వీళ్ళందరూ కూడా రాజమౌళి సపోర్ట్తో టాప్ స్టార్స్గా బాలీవుడ్లో, హాలీవుడ్లో జెండా ఎగరేస్తారు. పాన్ ఇండియా స్టార్స్గా ఎదిగిపోయారు. మన తెలుగు ప్రతిష్టని, తెలుగు ఇండస్ట్రీ ప్రతిష్టని, భారతదేశ సౌత్ ఇండియా ప్రతిష్టని నార్త్ ఇండియన్స్కి ఒక రుచి చూపించారు ఒక గుద్దుతో. మరి ఈయన అల్లు అర్జున్ గారు చిన్నప్పటి నుంచి కూడా గొప్ప డాన్సర్. మరి అల్లు రామలింగయ్య గారు అంటే నటనకు మారుపేరు. ఆయన అంతా అసలు కమేడియన్గా చేసినా కూడా, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినా కూడా, అసలు ఎన్టీఆర్ సినిమాలో కానీ, నాగేశ్వరరావు గారి సినిమాలో కానీ, సూపర్ స్టార్ కృష్ణ కానీ, శోభన్ బాబు కానీ, వాళ్ళ హీరోయిజము ఎలాగైతే ఉందో అలాగే కమేడియన్గా అంతే రెస్పెక్ట్ అల్లు రామలింగయ్య గారికి ఇచ్చేవారు. అందువల్లనే అల్లు రామలింగయ్య గారు దూరదృష్టి, లాంగ్ విజన్ ఉన్నటువంటి ఆయన. కాబట్టి ఆయన లక్షణాలన్నీ వాళ్ళ మనవడే కాబట్టి ఆయనకి పుణుకుపుచ్చుకున్నాడు. మంచి డాన్సర్ ఆయన. అల్లు అర్జున్ బాడీలో మంచి ఈజ్ ఉంటుంది. మనం ఇది చెప్పాలంటే కీర్తి సురేష్ గారు మరి ఒక స్టెప్ ముందుకేసి అసలు మెగాస్టార్ చిరంజీవి కంటే కూడా గొప్ప డాన్సర్ అల్లు అర్జున్ అని ఒక ఇంటర్వ్యూలో ఇచ్చి ఆమె వివాదాలకి గురైంది. అవన్నీ కామన్ అనుకో. కాబట్టి ట్రోలింగ్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇవి ట్రెండ్ అనమాట, ఏదో సరదాగా చేస్తారు అభిమానులు కూడా. కాబట్టి ఈయన ఎదుగుదలలో స్వయం కృషితో, ఏ రాజమౌళి సపోర్ట్ లేకుండా తన యొక్క కాళ్ళతో, తన సొంత ప్రతిభతో అదృష్టం కూడా కలిసి రావాలి. అండ్ ఆయన టాలెంట్, ఇప్పుడు మండే సూర్యుడిని ఎవరు కూడా ప్రకాశాన్ని ఆపలేరు. ఇలాగా వేలు పెట్టేసి సూర్యుడిని ఆపేద్దాం అనుకున్నా కొంతకాలమే ఆగుద్ది, కొంత నిమిషాల తర్వాత తీసేస్తే ఆయన ప్రకాశం ఆయనకుంటుంది. సో అల్లు అర్జున్ గారైనా, ఒక రామ్ చరణ్ అయినా, ఒక పవన్ కళ్యాణ్ అయినా, వీళ్ళంతా బర్నింగ్ బాల్స్ సన్. ఆ మెగా ఫ్యామిలీలోనే ఆ బ్లడ్ ఉంది, ఆ నటన ఉంది. ఒక నందమూరి ఫ్యామిలీ, ఒక అక్కినేని ఫ్యామిలీ, ఇలా వీళ్ళ నటనకు మారుపేర్లు అనమాట. కాబట్టి దాని ద్వారా ఆయన మంచి పుష్ప 2, నీకు ఇంకా పుష్ప 1, నేను ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళాం మేము. అక్కడ ఒక షాపులో ఏదో కొనుక్కోవడానికి వెళ్తే ఏ ఊరు మీదే అన్నాడు. హైదరాబాద్ అంటే పుష్ప అని ఇలా అంటున్నాడు. అంటే నార్త్ ఇండియాలో, మధ్యప్రదేశ్లో, సెంట్రల్ ఇండియాలో అన్ని ప్లేసుల్లో కూడా అల్లు అర్జున్ ఒకేసారి ఇలా అనడం అది మంచి గుర్తింపు. మొన్న బీహార్లో ఈవెంట్ చేశారు, ట్రైలర్ లాంచ్ చేశారు. లక్షల్లో జనం, చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏంటి క్రేజ్, ఏంటి షారూఖ్ ఖాన్కి సల్మాన్ ఖాన్ కూడా లేదంత క్రేజ్ ఏంటి? ఆల్మోస్ట్ వాళ్ళు బీట్ చేశారు. మరి ఎలా అనిపిస్తుంది ఒక తెలుగు హీరోకి నార్త్ ఇండియాలో అంత క్రేజ్ రావటం? నార్త్ ఇండియా కాదు, అది బీహార్, మనకి సెంట్రల్ ఇండియా. ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే భోజ్పూరి అక్కడ. సో బీహార్లో భోజ్పూరి భాషల్లోనే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ మనకి ఈ షారుఖ్ ఖాన్ కానీ, అమితాబ్ కానీ, వీళ్ళందరూ నార్త్ ఇండియాకి పర్మిట్ అవుతారు, సల్మాన్ ఖాన్ కానీ. భోజ్పూరిలో సినిమా ఇండస్ట్రీకి అంత పెద్ద ప్రచారం ఇవ్వరు, కానీ మంచి క్వాలిటీ యాక్టర్స్ ఉంటారు.
కాబట్టి అక్కడ పెట్టడంలోనే వీళ్ళ తెలివి ఉంది. అల్లు అర్జున్ వేసే స్టెప్స్, ఆయన ప్రొడ్యూసర్లు కానీ, ఆయన డైరెక్టర్స్ కానీ, వాళ్ళ టీమ్, అల్లు అర్జున్ టీం అంతా కూడా తెలివిగా చేసుకున్నారంటే వాళ్ళ ఒక ఐడియా ఉంది. ఎక్కడ వాళ్ళకి మార్కెట్ ఉందో కనిపెట్టారు, వెళ్ళారు. బిజినెస్ పర్సన్స్ వాళ్ళు. అల్లు అరవింద్ అంటే మాటలు కాదు కదా, ఆయన బిజినెస్ పర్సన్. చిరంజీవినే ఆయన వాళ్ళ అక్కకిచ్చి చేసుకుని సురేఖ గారికి వాళ్ళ డాడీకి ఒప్పించి ఇటు ఫ్యామిలీని అన్నిటిని ఇలా జాగ్రత్తగా ప్రజారాజ్యం పార్టీని వాటిని అల్లు అరవింద్ గారు రోల్ ఉంటుంది. అల్లు అరవింద్ గారు దగ్గర కంటిన్యూస్ ఒక 40 years పిఎస్ సూర్యనారాయణ గారు ఉంటారు. ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయన అల్లు అర్జున్ అంత చక్కగా చేస్తాడనమాట. కాబట్టి ఆయన చెప్తూ ఉంటాడు కదా, అల్లు అరవింద్ మేము అంతా చూసేవాళ్ళమే, వెళ్ళేవాళ్ళం. కాబట్టి క్రమశిక్షణ అనేది ఆయన్ని పైకి తీసుకొచ్చింది. గురుగురు అలాగే సుదీర్ఘకాలంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. మొన్న ఎలక్షన్స్ టైంలో తెలిసే ఉంటుంది, అల్లు అర్జున్ గారు వైసీపీ పార్టీ మెంబర్కి వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగిందనమాట. సో సొంత ఫ్యామిలీలోనే స్టార్ని పెట్టుకుని వేరే ఫ్యామిలీకి వెళ్ళి అలా ఎలా సపోర్ట్ చేస్తావు, బాగా బజ్ అయింది మొత్తం. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక సైడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక సైడు, కొంచెం సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతూ ఉంది. ఫ్యాన్ వార్స్ అయితే బాగా జరుగుతున్నాయి. మరి ఇది సినిమా మీద ఉన్న ఇంపాక్ట్ పడుతుంది అంటారా? మరి ఏమంటారు దీని గురించి? ఏమీ పడదు. ఇంకా వీళ్ళందరూ కూడా ఇట్లా కొట్టుకోవడం, ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్లు, ఫేస్బుక్లో కామెంట్లు, వీటి వల్ల ఇంకా అల్లు అర్జున్ సినిమాకి ఇంకా పాపులారిటీ పెంచుతున్నారు వాళ్ళు. ఇండైరెక్ట్గా వీళ్ళు నెగిటివ్ పబ్లిసిటీ అనేది చాలా స్పీడ్గా ఎక్కుద్ది పాజిటివ్ పబ్లిసిటీ కంటే కూడా. ఒకడు ఏదైనా ఒక మంచి పని చేశాడు అని అంటే వాడు వెళ్ళడు, వాడు నలుగురు నరికేసాడంటే నెగిటివ్ పబ్లిసిటీ టకా అన్ని ఛానల్స్ చూపిస్తాయి, అందరు చూస్తారు. తెల్ల షర్ట్ వేసుకున్నాం, తెల్ల షర్ట్ ఎవడు చూడండి, ఇక్కడ చిన్న బొక్క కానీ లేకపోతే నల్ల మచ్చ కానీ ఉంటే దానిపై చూస్తారు అందరూ. ఆ విధంగా వీళ్ళు ఈ ఫ్యాన్స్ కొట్లాటల్లో ఫైనల్గా లబ్ధి పొందేది ఎవరు? అల్లు అర్జునే. వీళ్ళ మోటో ఏంటి? అల్లు అర్జున్ సినిమా ఎలాగైనా మన పవన్ కళ్యాణ్ సినిమాలతో, రామ్ చరణ్ సినిమాలతో పోల్చుకుంటే డౌన్ చేయాలని అనుకున్నప్పుడు వీళ్ళు ఫ్యాన్స్ ఎలా ఉండాలా? సైలెంట్గా ఉండాలి. వీళ్ళు ట్రోలింగ్ గీలింగ్ చేయకుండా సైలెంట్గా ఉంటే అప్పుడు అల్లు అర్జున్కి ఆ మార్కెట్ అంత రాదు. వీళ్ళే పెంచుతున్నారు, మళ్ళీ వీళ్ళే ఆ సినిమాకి దాని ఎఫెక్ట్ పడాలని చూస్తున్నారు. ఎవ్వరూ ఆపలేరు. ఈ పుష్ప అక్కడికి వెళ్ళడం, సపోర్ట్ చేయడం తన ఇండివిజువల్ చాయిస్ అంటారు, దాన్ని మనం తప్పుపడడానికి లేదంటారా? అస్సలు లేదు. ఎందువల్లంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేల కింద గెలిచిన వాళ్ళు, ఒకడు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుస్తాడు, ఇంకోడు బీజేపీ పార్టీని గెలుస్తాడు. ఎవరు ఒక ఇంట్లో ఓట్లు ఇలా ఇప్పుడు ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ ఒకే పార్టీకి ఓట్లు వేస్తున్నారా? నెవర్. ఎవడిష్టం వాడిది. రైట్ టు ఓట్ అంటే ఏంటి అసలు? అది తెలుసుకోవడమే క్రైమ్ అనమాట. నువ్వు పెళ్ళాన్ని మొగుడికి హక్కు లేదు, నువ్వు దేనికి ఓటేసావని. అలాగే మొగుడు పెళ్ళాన్ని అడిగే హక్కు లేదు. అసలు ఫస్ట్ ఆ పార్టీ క్యాన్వాసింగ్ చేశాడు. అల్లు అర్జున్ ఓటు ఎవరికి వేశారు? జగన్కి వేసాడా, పవన్ కళ్యాణ్కి వేసాడేమో, వీళ్ళకేం తెలుసు? వీళ్ళకి అది ఏదో వాళ్ళకి మొహమాటాలు ఉంటాయి, పిలిచినప్పుడు మొహమాటాలు ఉంటాయి, వెళ్తారు. ఇప్పుడు అలా అనుకుంటే మరి ఇప్పుడు ఆహా ఇది ఓపెనింగ్కి బాలకృష్ణ గారు రాలేదా? మరి ఇది అల్లు అరవింద్ గారికి అల్లు అర్జున్కి సంబంధించిందే కదా. యాక్టర్స్ ఇప్పుడు ఆ కాలంలో కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు, అక్కినేని, సోమన్ బాబు, కృష్ణ, వీళ్ళ నలుగురు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉండేవారు. కొట్టుకున్నంత మాత్రాన కలెక్షన్స్ బ్రహ్మాండంగా వచ్చేది. లాస్ట్ ఫైనల్గా బొక్క పడేది ప్రేక్షకులకే. డబ్బులు టికెట్ల రేట్లు పెంచేసి పాపులారిటీ పెరిగి, అంతేగాని వాళ్ళకి యాక్టర్స్ మళ్ళీ అందరూ కలిసి సాయంత్రం కూర్చొని మళ్ళీ పార్టీలు చేసుకుంటారు. సార్, న్యూట్రల్ ఆడియన్స్ మైండ్ ఎలా ఉంటుందంటే అది తన పర్సనల్ ఏవైనా చేసుకొని, ఎండ్ ఆఫ్ ద డే కాంటెంట్ ఈజ్ ద కింగ్. సినిమా బాగుంటే చాలు బాబు, వ్యక్తిగతం ఎలా అయినా పర్లేదు. ఎండ్ ఆఫ్ ద డే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తారు. ఏమంటారు దీన్ని? 100%. ఎందుకనంటే పుష్ప 2 నిర్మాణాన్ని ఇప్పుడు నేను శక్తి సినిమా మెహర్ రమేష్ గారు, ఆ తర్వాత అశ్విని దత్త కూర్చున్నప్పుడు, అశ్విని దత్త తోడల్లుడు ఆయన హనుమాన్ చౌదరి గారు పికెట్ దగ్గర ఉంటారు ఇక్కడ కూర్చున్నప్పుడు, శక్తి సినిమా తీసినప్పుడు 18 శక్తిపీఠాలకి సమష్టి స్వరూపం బెజవాడ దేవస్థానం అని కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఓహో బెజవాడ దేవస్థానాలు శక్తిపీఠాలను తీసుకొనివ్వరు కాబట్టి సపరేట్గా వేరే చోట ఒక ఇక్కడ స్టూడియోల్లో పెట్టుకుంటారు కదా సెటప్లు, అలా వాళ్ళు పెట్టుకొని ఆ టెంపుల్ స్తంభం పడగొడితే అక్కడ శక్తిపీఠాలు పడగొట్టినట్టు చూపించుకున్నారు. ఎవరి సెటప్ వాళ్ళు చేసుకుంటారు. ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సినిమాలలో ఊరికనే సెంట్రల్ ఐడియా అనేది తీసుకుంటారు. కంటెంటే ఫైనల్ ఎప్పుడైనా సరే. ఇప్పుడు అందులో ఆ పుష్ప 1లో సినిమా తీసినప్పుడు ఎంత అద్భుతంగా లాక్కొచ్చాడు అది చూడరే. ఇప్పుడు సుకుమార్ గారు చక్కగా లాస్ట్లో బన్వర్ సింగ్ ఎస్పీ కింద మరి ఆయనకి ఈయనకి రైవల్రీ పెట్టాడు, పోటీ. ఆ పోటీ పెట్టినప్పుడు మరి కంటిన్యూషన్ ఉండాలి కదా. అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని, అందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని ఒక మామూలు ఇతనెవరు ఫ్యాక్షనిస్ట్ లాంటి వాడు, ఫ్యాక్షనిస్ట్
వెంకటేష్ లాంటి వాడు కంట్రోల్ చేస్తే ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వాలి కదా. కాబట్టే మనకి అప్పుడు బట్టే ఊహించవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో మొన్న అక్టోబర్ నెలలో జరిగినటువంటి ఈ ఆడియన్స్ ప్రెస్ రిలీజ్లో కూర్చొని మరి మళ్ళీ ఆ నిర్మాత ఏం చెప్పాడు ఆయన, సెకండ్ ఏంటి, మీరు కనుక మంచి హ్యూజ్ క్రౌడ్ కనుక వచ్చినట్లయితే మూడోది కూడా నేను రిలీజ్ చేస్తాను అని చెప్పాడు. అండ్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ పాసిబిలిటీ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఆయన ఫహద్ ఫాసిల్ ఉన్నారు, ఆయన మెనాసింగ్ యాక్టింగ్ చేశాడు, అద్భుతమైన ఎస్. మరి ఆయన గొప్ప యాక్టర్ ఆయన. ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ ఒక్కడే మెచ్చుకోకూడదు. ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ కమెడియన్స్ క్యారెక్టర్ రోల్స్ ఎవరి వాళ్ళు ఉంటాయి, ఊరికనే మనం హీరోయిజం అని చెప్పేసి హీరో 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 అని చెప్పుకుంటాం అంతే. కాబట్టి ఇందులో ఆయన ఎంతో ప్రైజ్ని పొందాడు. అండ్ ఫహాద్స్ పెర్ఫార్మెన్స్ సినిస్టర్ కాప్ కింద ఆయన యొక్క ఇమేజ్ని ఎంతో హైటన్ చేసినాయి. అంటే ఈ విధంగా మనం ఫైనల్ స్టోరీ బాగుండాలా, కంటెంట్ బాగుండాలా నువ్వు అన్నట్టు. సార్ అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ సినిమా 1000 కోట్లు పైగానే బిజినెస్ చేసేసి నమ్మేశారు. సో ఇప్పుడు ప్రాఫిట్ లోనే ఉన్నారు ఇంకా సినిమా రిలీజ్ అవ్వక ముందే. మరి హ్యూజ్ బిజినెస్, బాహుబలికి కూడా అంత బిజినెస్ జరగలేదు, అంత బిజినెస్ జరిగింది. మరి ఏమనిపిస్తుంది ఒక తెలుగు సినిమాకి ఇంత ఘనంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. 400 నుంచి 500 కోట్లు పెట్టుబడితో తీసినటువంటి సినిమాని వీళ్ళంతా కూడా ముందే అమ్మి పడేశారు చక్కగా. 1000 కోట్లు వచ్చింది. ఆ తర్వాత వస్తుందో రాదో అది వేరే విషయం. రికవర్ చేయగలుగుద్ది అంటారా? రికవర్ అనేది కొన్ని సమయాల్లో కష్టంగా ఉంటుంది, కానీ 1500 కోట్లు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇలాంటి దేశాల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా అల్లు అర్జున్ స్టెప్స్ చేస్తారు. సెలబ్రిటీలు కూడా ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నారు, మరి చేస్తున్నారు కదా. కాబట్టి అది హిట్టా ఫట్టా అన్నది దాన్ని మనం కేవలం దీన్ని బట్టి చెప్పలేం. ఇప్పుడు అది అల్లు అర్జున్ ఏది చేసినా సూపర్ హిట్, పవన్ కళ్యాణ్ ఏది చేసినా సూపర్ హిట్, రామ్ చరణ్ ఇచ్చేసిన సూపర్ హిట్. ఆ పిల్లకేసుకొని రామ్ చరణ్ డాన్స్ వేస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. మరి ఈయన అల్లు అర్జున్ సినిమాలన్నీ కూడా ఇంచుమించు నువ్వు తీసుకుంటే అన్నీ సూపర్ హిట్లే. వ్యక్తిగత కక్షలు వద్దు, వాళ్ళకున్న పనులు బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు డిగ్నిఫైడ్గా ఒక విధానంలో వెళ్తారు. వాళ్ళ పార్టీలు, వాళ్ళ మొహమాటాలు, సీఎంలతో వాళ్ళకు ఉన్న మొహమాటాలు, వైఎస్ఆర్ జగన్తో కూడా మొహమాటాలు, ఇలా రకరకాలు ఉంటాయి. కాబట్టి వాటిని బట్టి వాళ్ళని ఏదో సెలబ్రిటీలుగా చూడడం వల్లే ఈ ప్రాబ్లము. సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటే 100 కొట్టాలని ఆశిస్తారు, కానీ ఆయన ఎంత టెన్షన్. ఆయన బాల్ మీద పెట్టలేదు, ఆయన బాల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుంటే కొట్టేద్దుడు, బాల్ మీద పెట్టకుండా సెంచరీ మీద పెట్టాడు, దానివల్ల మొత్తానికి పోయాడు వరల్డ్ కప్లో. అలాగే అల్లు అర్జున్ ఆ తప్పు చేయడు. ఇక్కడ మెయిన్ పాయింట్ అది. అల్లు అర్జున్ ఏమనుకుంటాడంటే అసలు సక్సెస్ రాదనేస్తాడు, ఈజ్ రెడీ ఫర్ ఫెయిల్యూర్ కమాన్ అంటాడు. అని తాను పెర్ఫార్మెన్స్ కరెక్ట్గా చేస్తున్నానా లేదా అన్నదే చూసుకుంటాడు రామ్ చరణ్ అయినా అల్లు అర్జున్. సార్ అలాగే ఎవరో సాధించని ఘనత ఇప్పటి వరకు నేషనల్ అవార్డు సాధించాడు అల్లు అర్జున్. సో తెలుగు హీరోస్ లో మొట్టమొదటి హీరో నేషనల్ అవార్డు తీసుకోవడం చాలా గర్వకారణం అది. అవును, తెలుగు వారందరికీ గర్వకారణం అది. వీళ్ళు కూడా అభిమానులు అలా చెప్తారంతే. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులైనా వీళ్ళైనా పైకి అంటారు, లోపల వాళ్ళకి మనసులో తెలుసు, ప్రేమ ఉంటుంది అందరి మీద. కళాకారులు అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు. సల్మాన్ ఖాన్ మనం ప్రేమించట్లేదా, ఆయన ఎన్నో స్టేట్మెంట్లు ఇస్తే అందరూ కాంట్రవర్సీలు అయినాయి. షారుఖ్ ఖాన్ పాకిస్తాన్కి సంబంధించి సల్మాన్ ఖాన్ హిందూయిజంకి యాంటీగా ఇచ్చినట్టుగా ఎన్నో మన హిందూ సంఘాలు ఎన్నోసార్లు వాళ్ళని ఏకపడేసినాయి. అయినా మనం సినిమాలు చూస్తాం కదా. కాబట్టి కళాకారుడు అనేవాడు ఇటువంటి రాజకీయాలకి ఇటువంటి కారణాలకి అతీతుడు అనమాట. ఆయన ఎవరైనా సరే మనం ఏం చూడాలంటే వాళ్ళు బాగా చేస్తున్నారా లేదా, పెర్ఫార్మెన్స్ చక్కగా ఉందా లేదా, కథలో కంటెంట్ బాగుందా లేదా, యాక్టర్స్ అందరూ బాగా పెర్ఫార్మెన్స్ చేశారా లేదా, ఆడియన్స్ చక్కగా ఆనందించారా లేదా, ఆ 2.5 గంటలు కూడా ఆనందంగా వీళ్ళ ఏడుపులు పెడబొబ్బలతో ఉన్నటువంటి ఈ జీవితాన్ని వదిలేసుకొని నవ్వుకొని వచ్చారా లేదా, ఇది చూడాలా. అందరు యాక్టర్స్ని ప్రేమించాలా, అందరు హీరోల్ని అభిమానించాలా. ఈ యొక్క లక్షణం మనం నేర్చుకుంటే అసలు ఈ గొడవలే రావు. దిస్ ఇస్ కాల్డ్ హెల్దీ రైవలరీ ఉండాలి, పోటీ ఉండాలి, కానీ ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే తెలుగు చిత్ర పరిశ్రమ బాగుండాలి ఏదైనా, అంతే కదా. మరి ఇప్పుడు ఆ రోజున అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళంతా కష్టపడబట్టి ఈ రోజున హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ తెచ్చాం. లేదా ఇప్పటికీ మనం కష్టపడుతూ మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఉండాలి. అలా అల్లు అర్జున్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరి కృషి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం నేషనల్ అవార్డు కొట్టుకొచ్చాం, సౌత్ ఇండియా తెలుగు వాళ్ళు కొట్టారని గర్వంగా ఉండాలి. ఇప్పుడు కోనేరు హంపి కొట్టేసింది, సింధు కొట్టేసింది అన్నప్పుడు భారతదేశానికే కదా పేరు వచ్చింది, తెలుగు వాళ్ళకే కదా పేరు వచ్చింది. అప్పుడు మరి కన్నడ వాళ్ళు తమిళ వాళ్ళు ఎంజాయ్ చేయలేదా భారతదేశానికి వచ్చిందని?
అలా ఎన్నో ఈ రోజు రాత్రికి రాత్రి సాధించిన విజయం కాదు ఇది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఓవర్ నైట్. ఇది అల్లు అర్జున్ ఎన్నో డబ్బుడ్ ఫిల్మ్స్ లో హిందీకి అలవాటు చేశాడు. చూస్తున్నారు, అలవాటయ్యి అప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీ తీసాడు. అయినా సుకుమార్ గారికి ఆయనకి మంచి పేరుంది, ఆ నిర్మాత గారికి మంచి పేరుంది, టెక్నీషియన్స్ అసలు కెమెరామెన్లు మెచ్చుకోవాలి, నువ్వు టెక్నీషియన్స్ని మెచ్చుకోవాలా. వాళ్ళు తిండి తిప్పలు లేకుండా వాళ్ళంతా కష్టపడి రాత్రులు పగలు అంత కష్టపడి ఒక మంచి ఫ్రేమ్స్లో అద్భుతమైనటువంటి ఫ్రేమ్స్ని తీసుకొచ్చారు. కాబట్టి మరి సక్సెస్ అలా వచ్చింది. సార్ అలాగే ఫైనల్గా టికెట్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీమియర్స్కి వచ్చేసరికి 1200 రూపాయలు పెట్టారు, మల్టీప్లెక్స్లో 500, సింగిల్ స్క్రీన్స్ 350 రూపాయలు చిల్లరి. సో చాలా పెద్ద నెంబర్ టికెట్ రేట్స్. సో సామాన్యుడైతే మొదటి రోజు ఫ్యామిలీతో వెళ్ళి చూడలేని పరిస్థితి అనే చెప్పుకోవాలి. సో కొంచెం ఎక్కువ అనిపించట్లేదా టికెట్ రేట్స్ ఏదైతే ఉన్నాయో? అంటే ఇప్పుడు ఆధునిక ప్రపంచం కదా, రేట్ ఎంత ఎక్కువైతే అంత బాగుంటుందని ప్రజలు భావిస్తారు. చీప్గా ఒక రుద్రాక్ష పూస ₹1 అన్నాం అనుకో, కొనుక్కొని అక్కడ పడేస్తారు. అదే ₹1,00,000 అన్నాం అనుకో, చాలా బాగుందని దాస్తారు. ఆ విధంగా అంటే జనరల్గా ఎవరైనా ప్రజలకు తక్కువ ఉంటే బాగుండు అని కోరుకుంటారు. కానీ అల్లు అర్జున్ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ గారిదనే కాదు, ఒక పవన్ కళ్యాణ్ అయినా సరే, ఒక మన రామ్ చరణ్ అయినా సరే 1500కి తక్కువ కాకుండా ఉండాలి టికెట్. ఎందుకంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొంటున్నారు, విల్లాస్ 4 కోట్లు 5 కోట్లు, ఇంటీరియర్ డెకరేషన్ 50 లక్షలు కట్టించట్లేదా? ఇది ఏముంది బఠానీ గింజ. కానీ విచిత్రం చెప్తాను చూడు, నువ్వు ఎంత ఎక్కువ పెట్టినా ఎంత తక్కువ పెట్టినా ఇండియన్స్ చూస్తారు. ఈ అమెరికా వీళ్ళు ఉంటారు చూసారా, మన ఎన్ఆర్ఐలు అక్కడ, వాళ్ళంతా పిస్నార్లు. అక్కడ వాళ్ళు అన్నమే తినరాళ్ళు. ₹1 ఖర్చు పెడితే ₹80 అయిపోద్దని వాళ్ళు సినిమాలకు ఖర్చు పెడతారు. కాబట్టి ప్రొడ్యూసర్లు ఏం చేశారంటే మంచి ధర్మకార్యాలకి వాటికి ఇవ్వరు కాబట్టి రేట్లు పెంచారనమాట. కాబట్టి ఇట్ ఈస్ రీజనబుల్ అనమాట. ఇంకా తగ్గితే మంచిదే, మధ్యతరగతి వాళ్ళు కనుక చూస్తే, పేదవాళ్ళు చూస్తే మంచిదే. కానీ ఇంకా ఈ అమెరికన్ల దగ్గర, ఎన్ఆర్ఐల దగ్గర బాగా డబ్బు ఉంది. వాళ్ళంతా కూడా దాన ధర్మాలు చాలామంది చేయరు, ఎక్కడో 0.0001%. వాళ్ళు చపాతీలు వేసుకుని తింటారా బాబు ఈ అమెరికన్స్, లండన్లో ఎన్ఆర్ఐలు. మనవాళ్ళే కూరలు వండుకోరు, బయట వాళ్ళ ఫ్యామిలీ వరకే స్వార్థంగా వాళ్ళ కూరలు బయట తెచ్చుకుంటారు. నా స్టూడెంట్స్ అంతా అక్కడే ఉన్నారు కాబట్టి నాకు తెలుసు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మన ప్రొడ్యూసర్లు, మన టీము అలా పెట్టింది. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, అక్కడ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. మన వాళ్ళకి మాత్రం నువ్వు అన్నట్టు ఇక్కడ తక్కువ పెడితే బాగుంటుంది. ఓకే సార్. సో మొత్తానికి ఫ్యాన్ వార్స్ ఎన్ని జరుగుతున్నా, సో పర్సనల్ ఒపీనియన్స్ చాలా ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఒక హెల్దీ రైవల్రీ అయితే ఉండాలని కోరుకుందాం. సో సినిమా అయితే ఒక మంచి విజయాన్ని సాధించాలని కోరుకుందాం, రికార్డ్స్ బద్దలు కొట్టేసేయాలి. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ అనేది బాగుండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.